హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పరేషాన్లో ఉన్నావు కాబట్టి ఫోన్ చేసావు. ఏం కావాలి నీకు? అంటే అమ్మాయి కావాలనుకుంటున్నావా? ఇలాంటి అమ్మాయి నాకు అవసరం లేదండి అంటావా ఏంటి? మేడం అమ్మాయి మారి వస్తే బాగానే ఉంటుండే మేడం. ఫోన్లు లేక పిల్లలను చాలా మంచిగా చూసుకుంటే అయిపోతుంది కదా మేడం. వచ్చి ఫోన్లు నేను ఒక రోజు మిషన్కి వెళ్తా అంటే అక్కడ నుంచి కూడా ఫోన్ మాట్లాడుతుండే మేడం. పాయింట్ లో ఇక్కడ పాయింట్ కి ఇట్లా మలిచింది. సరే అమ్మాయి మారదు, అమ్మాయి బిహేవియర్ అంతే, ఏం చేస్తావు? మారదంటే ఎలా మేడం? పిల్లల పరిస్థితి ఎలా మేడం? ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మారాల్సిందేనా నీ దృష్టి ప్రకారం? మారదని అయితే నేను అనుకుంటలేదు మేడం. మారదే అనుకుంటున్నా. చాలా సార్లు వాళ్ళ అందరికి చెప్పాను మేడం. వాళ్ళ అమ్మమ్మకి చెప్పాను, వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబు పెళ్ళైన సంవత్సరం నుంచే నువ్వు చెప్తూ వస్తున్నావు. 2015లో పెళ్ళయింది. ఈ 9 ఏళ్లలో 6 ఏళ్ళు నువ్వు చెప్తూనే వచ్చావు. ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ల దాకా వెళ్ళిపోయింది. నిన్ను వదిలించుకోవడం కుదరక పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళింది. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు. సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటుంది. అయినా నాకు అమ్మాయి మారి రావాలండి అంటే ఎట్లా అండి? ఎవరు తీసుకొస్తారు? అమ్మాయి రానప్పుడు మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి కదా. ఒకే స్టాండ్ మీద ఉంటే ఎట్లాగా? ఒకే స్టాండ్ మీద 3 ఏళ్ల నుంచి ఉన్నారు. వచ్చిందా అమ్మాయి? రాలేదు కదా. మీరు ఆల్టర్నేట్ మాట్లాడాలి. నాకు ఖచ్చితంగా అమ్మాయి మారి రావాలండి అంటే కుదరదు కదా. సరే ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, లాస్ట్లో మాట్లాడతాను మీతో. మౌనిక గారు, ఈ కేసు చూస్తే నిజంగా పాపం ఆయన బాధితుడి కిందే లెక్క. ఇతని స్టోరీ వింటే మనం నిజంగా అర్థమవుతుంది. చాలా సఫరర్. రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని తెలిసినా కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేసుకోరు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అవి లేవంటే ఏం చేస్తుందిలే అన్న ఒక ఉద్దేశంతో ఏమి అనకపోవచ్చు. తర్వాత అమ్మాయి ఏ కోర్టుల చుట్టూ ఏదో తిరగడం, లేదంటే ఇంకా ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. ఈయన అయినా కూడా 2 years తిరిగిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప పుట్టింది. అమ్మాయి హ్యాపీగా బాగుంటుందనే కదా అనుకుంటాడు. ఈలోపు ఏదో ఫ్యామిలీ బాగా డెవలప్ అవ్వాలి కాబట్టి, కుటుంబం ఒకటి వచ్చింది కాబట్టి పనికి అనేది వేరే అక్కడికి వంటకి వెళ్ళాడు, మిలిటరీ దాంట్లో. వెళ్ళిన దగ్గర నుంచి ఈవిడ గారికి ఆల్రెడీ ఇక్కడి నుంచే కాదు, ఈయన సక్సెస్ఫుల్గా ఆవిడ ఒప్పించో బలవంతం చేసో పెళ్లి చేసుకొని ఉంటాడే తప్ప రియల్గా అమ్మాయి ఎంతవరకు లవ్ చేసిందో డౌటే. ఒక పెళ్లి కావాలి, ఉన్న 10 మంది లవర్స్లో ఈయన ఒక్కడే యాక్సెప్ట్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి ఉండొచ్చు. కానీ అది ఇతనికి తెలియదు. ఇతనేమనుకుంటాడు, నేనే లవర్ని, నన్ను ఇష్టపడింది, నన్ను పెళ్లి చేసుకుందన్న ధ్యాసలోనే ఉన్నాడు. మేబీ ఇతని బిహేవియర్ నచ్చలేదో, వీళ్ళ ఫ్యామిలీ నచ్చలేదో. మామూలుగా మనం ఈ జనరేషన్ చూస్తే అత్తమామలతో కలిసి ఉండడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది ఈ విలేజెస్ అయినా, సిటీస్ అయినా, టౌన్స్ అయినా, ఎక్కడైనా కానీ. సరే ఆ అమ్మాయికి యాక్చువల్గా అత్తమామ అవసరం. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు. ఖచ్చితంగా అత్తమామలతో కలిసి ఉంటే ఆ ఉన్న 2 పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉండాలి. సో పెద్దవాళ్ళు ఉంటే వీళ్ళకి ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది. రేపొద్దుట వీళ్ళ హస్బెండ్ ఏమైనా మిస్టేక్స్ చేసినా, ఏరా ఆ పిల్ల మనల్ని నమ్ముకొని వచ్చింది, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా, రేపొద్దుట మేము ఎవరికి సమాధానం చెప్పాలరా అని వాళ్ళ గట్టిగా అడగడానికి ఉండింది. కానీ మ్యాక్సిమం ఈ రోజున కోడళ్ళు ఎవరికి కూడా వాళ్ళు ఉంటే నచ్చదు. ఒకటి ఈ కంట్రోల్ లేకపోవడం వల్ల జెంట్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడమో, ఇంకొకటో లేదా జెంట్స్ చెప్పిన మాట వినకపోతే వీళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం. ఇప్పుడు ఈ కేసులో ఏంటి, ఈవిడికి అత్తమామలు నచ్చలా, ఇల్లు నచ్చలా, ఇతను కూడా నచ్చలా. ఎంత అబద్ధాలంటే ఆ అమ్మాయి ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ 3 months అక్కడ ఏదో లాక్డౌన్ వల్ల లాక్ అయింది, వాంటెడ్లీ లాక్ అవ్వడం కాదు. కానీ అక్కడ మళ్ళీ సర్కిల్ ఫామ్ చేసుకుందాం, పాత బాయ్ ఫ్రెండ్స్, కొత్త బాయ్ ఫ్రెండ్స్, ఏదన్నా కానీ. సొంత బాబాయ్యే ఈ అమ్మాయి బిహేవియర్ బాగాలేదు బాబు, పలానా వ్యక్తితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని అడిగితే అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పి బుకాయించేసింది అంటే అమ్మాయి ఇక ఏం చేయలేడు ఈయన అన్న ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన క్యారెక్టర్ కింద లెక్క. సరే ఈయనకి అవసరం ఎంత చూస్తున్నా మనకేం అర్థమవుతుందంటే, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్న ప్రతిసారి కూడా ఒకటి ఇంత అనుమానం అవ్వాలి. ఒక అంటే లీగల్గా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే, ఇంత ఎక్కువ మందితో మాట్లాడుతున్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం జెంట్స్ యాక్సెప్ట్ చేయరు. అమ్మాయి భర్త ఉండి 2 పిల్లలు ఉన్న కేసులో వెళ్ళి రాహుల్తో మాట్లాడుతుంది, పొల్లయ్యతో మాట్లాడితే, ఎల్లయ్యతో మాట్లాడతానంటే ఊరుకోరు ఎవరు కూడా. సో గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఫిజికల్ రిలేషన్ అనేది చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇంకొక ఛాన్స్ ఇద్దాం, కౌన్సిలింగ్ ఇద్దామని. ఈయన ఆల్రెడీ 2 ఉన్న వ్యక్తులతోటి మాట్లాడాడు. వాళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేసి మమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది, మేమిద్దరం లవర్స్, మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అన్నట్టు మాట్లాడినా కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈయన అవసరం ఎంతలా ఉందంటే, నువ్వు ఎక్కడైనా తిరిగిరా, నేను కాపురం చేయించుకుంటాను, నువ్వు ఒకసారి చెప్తే చాలు అని. మేబీ ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుందేమో. ఈ మధ్య చాలా కాల్స్ వింటున్నామండి. అమ్మాయిలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు జెంట్స్ గతి లేక.
తప్పు ఎవరు చేసినా ఒకటి, అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా. ఒకసారి ఒక కట్టుబాట్లతో ఒక పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అలా ఉండాలని, వాళ్ళిద్దరే కలిసి ఉండాలనేది ఫిజికల్గా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సైంటిఫిక్గా కానీ సొసైటీ పరంగా కానీ చాలా డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టారు, కొన్ని సాంప్రదాయాలు. అవి ఎలా అయిపోయినంటే విచ్చలవిడితనం విపరీతంగా అయిపోయి అక్రమ సంబంధాలకి అంతే లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సరే ఇక ఈయన విషయానికి వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు జెంట్స్ అక్రమ సంబంధాలు ఉంటే లేడీస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. స్టిల్ ఇప్పుడు కూడా లేడీస్కి అక్రమ సంబంధాలు ఉంటే 90% జెంట్స్ యాక్సెప్ట్ చేయట్లా. ఒక 10% మెల్లగా స్టార్ట్ అయ్యారు. ఎందుకు అంటే ఒకటి కోట్ల చుట్టూ తిరగలేరు, రెండు ఇంకో అమ్మాయిని చేసుకున్న ఆవిడ ఏ సెకండ్ హ్యాండో రావాలి, అప్పటికి పిల్లలు ఉంటున్నారు, ఎవరో స్టెప్ మదర్ వచ్చడం రావడమో లేకపోతే కోర్ట్స్ చుట్టూ తిరగడం ఎందుకు, ఈవిడే మారితే బాగుండ్రా బాబు, ఏదో అట్లా ఉంటుంది ఉన్నంతలో సర్దుకుని తప్పు అయిపోయింది తప్పేదో అయిపోయిందని. అది ఎలా అవుతుందంటే ఒక స్టేజ్ తర్వాత అమ్మాయి మారకపోతే, అమ్మాయి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అనకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడం, ఫాల్స్ కేసులు వేసేసి ఆవిడ తిరగాల్సిన తిరుగుతూ ఉంటుంది. అప్పుడైనా వీళ్ళు ఏం చేయాలి, ఈయన మంచోడు, అవసరం, వేరే ఆప్షన్ లేదు, లీగల్గా వెళ్ళలేడు, ఆవిడ నాకు వద్దు మరో నాకు డైవర్స్ కావాలి అంటున్నప్పుడు కండిషన్స్ పెట్టే రైట్స్ ఈయనకి లేవు. ఈయనకి అవసరం కదా, అమ్మా నువ్వు వచ్చి మూలన్నా ఉండు తల్లి అని అడుగుతున్నప్పుడు ఆవిడ మారిపోయి ఎవరితోటి ఫోన్లు మాట్లాడకుండా సక్రమంగా వచ్చి ఉండాలి అంటే అసలు అలా ఉంటే ప్రాబ్లమే లేదు. అలా లేదు కాబట్టి ప్రాబ్లం. ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది, ఆవిడ విచ్చలవిడిగా తిరుగుతుంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమన్నా ఉందా? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మార్చేసి మాయలు మంత్రాలు చేసి తీసుకురావడం అనేది ఎక్కడ జరగదు. ఈ రోజున ఏ కౌన్సిలింగ్లకి వేటికి ఎవరు వినటానికి రెడీగా లేరు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. నువ్వు ఇచ్చే రూపాయి అవసరం, నేనే కష్టపడి 3 రూపాయలు సంపాదించుకుంటా అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేసి ఒకళ్ళ అండర్లో ఉండి వాళ్ళకి సర్వీసులు చేస్తూ వాళ్ళకి వంటలు చేస్తూ ఆయన తిడుతుంటే వింటూ లేకపోతే ఆయనతో షికార్లకు వెళ్తూ ఇలా ఉండాలని ఎవరు అనుకోవట్లా. అట్లాంటి కేసు ఇది. సో ఇట్లా ఈయన 3 years ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆవిడ ఒక హాస్టల్లో, అంటే హాస్టల్లో ఉండడం వల్ల ఇన్కమ్ వస్తుంది, షెల్టర్ కూడా ఫుడ్ షెల్టర్ వెళ్ళిపోతాయి. మేబీ అమ్మాయి అది బెటర్ అనుకుని అక్కడ హాస్టల్ వార్డెన్గా జాయిన్ అయినట్టుంది. అక్కడ ఒక వ్యక్తిని నా హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చింది. ఈయన రిపీటెడ్గా ఫోన్ చేయడం వల్ల వార్డెన్కి డౌట్ వచ్చి ఏం ఫోన్స్ ఇవి అని తీస్తే, అమ్మ నేను అలా హస్బెండ్ని ఇక్కడ ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో, నాకు విడాకులు కావాలి అని, ఆవిడ ఏమన్నా మారితే రమ్మానండి అంటే ఆవిడ షాక్ అయ్యి, బాబు ఆల్రెడీ ఒకడు వస్తున్నాడు మా ఆయన అని చెప్పి అలా ఆయన అని, మరి నువ్వెవరో అంటే నేను ఫస్ట్ హస్బెండ్ అమ్మ, నేను అసలు హస్బెండ్ని అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదని. 2 పిల్లలు ఉన్న కేసుల్లో ఈ రకమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు మేబీ వార్డెన్స్ కూడా ఎంటర్టైన్ చేయరు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ తోటి హాస్టల్ రన్ చేయడం అనేది ఒక్కోసారి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి. అందుకని అమ్మాయిని పంపించేసినాక అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పట్ల. ఎందుకంటే ఈయన కనిపెట్టి మళ్ళీ అక్కడ పొల పెడతాడేమో అని. 2 ఇక్కడికి రావాలని ఆవిడ అనుకోవట్ల. ఇంత పారిపోయి 2 years నుంచి అమ్మాయి ఎక్కడో ఉన్న కేసులో ఈయన అడుగుతున్నది ఏంటంటే ఆవిడ మారిపోయి నా దగ్గరకు వచ్చేసి హ్యాపీగా ఉండాలంటే 2 పిల్లలు ఉన్నారు కదా అంటే, అలా తీసుకొచ్చే చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే లేవండి. ఫోర్స్ఫుల్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టడం జరగదు. మరి ఆ అమ్మాయి బ్రెయిన్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల కౌన్సిలింగ్లో ఎక్కడా ఆవిడ వినలే. కేసుల దాకా వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్స్ అంటే లాస్ ఈయనకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకవేళ కేసు వేస్తాడు, ఏం కేసు ఫైల్ చేస్తాడు, రెస్టిట్యూషనల్ కన్జుగల్ రైట్స్ కేసు ఫైల్ చేయాలి. ఆవిడ ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎక్కడో వాళ్ళ బాబాయ్ ఇంట్లోనే వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, ఈ రెండిట్లో ఏదో ఒకటి జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఈయన కేసు ఫైల్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళతో టచ్లో ఉంటుంది. లేదు ఒక స్టేజ్ తర్వాత అక్కడ కూడా సమన్స్ సర్వ్ కావట్లేదంటే ఇప్పుడు కోర్టు ఏం చేస్తున్నారంటే వాట్సాప్కి ఈమెయిల్కి కూడా సమన్స్ సర్వ్ చేయమని ఇస్తున్నారు. అప్పుడు కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వకపోతే ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్ తీసుకొని ఏం చేసుకోవాలా? అమ్మాయి లేదు, అమ్మ నువ్వు వచ్చి కాపురం చేయని డైరెక్షన్స్ ఇస్తారు. ఈ కేసు పట్టుకొని డైవర్స్ కేసు వేసుకోవాలి. డైవర్స్ ఆవిడే ఇస్తానంటుంది, ఆవిడే ఇచ్చేసింది, ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. బెటర్ ఆప్షను ఆవిడ వస్తే ఎక్స్క్యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించుకోవడం భవిష్యత్తు తప్ప, ఆవిడ ఎక్కడుందో కనిపెట్టేసి ఆవిడని తీసుకొచ్చి ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేయడం అనేది టెంపరీ. ఇప్పుడు దాకా ఏం చేసిన పని ఏదైతే ఉందో అదే బెటర్ ఆప్షన్. ఈయన ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం లేదా డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఆవిడ వైపు నుంచి ఆ సమన్సో ఏదో లీగల్ ప్రొసీడింగ్స్లో తీసుకోరు. ఇప్పుడు ఆవిడంటే తెగించి కేసులు వేసే ఆవిడే తెగించి వెళ్ళిపోయింది. అలా అని మనం కూడా అలా చేస్తే ఆవిడ మళ్ళీ వచ్చి కేసులు వేయొచ్చు. కాబట్టి మనం లీగల్గానే వెళ్ళాలి.